అందుకే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు కదా, స్త్రీలారా ప్రభువులకు వలె నీ సొంత పురుషులకు అంటే ఎవరి వలె చెప్పండి, నీ భర్తకు లోబడిన ఆ దేవుడికి లోబడినట్లుగా, దేవుడికి లోబడుతున్నా కదా ఆ విధంగా నీ భర్తకు కూడా లోబడి అర్థం. హల్లెలూయా. అంటే నువ్వు దేవుడికి లోబడతావు అయితే ఎవరికి లోబడతావు? నీ భర్తకు లోబడతావు, అణిగి మణిగి ఉంటావు, నీ భర్త చెప్పినకే వింటావు. చాలా మంది ప్రేమ బిడ్డలు అలా ఉండట్లేదు, అర్థమవుతుంది, అలా ఉండట్లేదు. అందుకే కుటుంబాలు సంసారాలు చీలిపోతున్నాయి, సంసారాల్లో గొడవలు, భార్య భర్తలు ఇద్దరికి మాటలు ఉండవు, మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు కానీ ఏముండవు, మాటలు ఉండవు, మనసులో విభేదాలు. కాబట్టి అలా ఉండకూడదు. నీ భర్త ఎలాంటి వాడైనా దేవునికి లోబడినట్లుగా నీ భర్తకి లోబడాలి. హల్లెలూయా. స్త్రీలారా నీ భర్తలకు లోబడాలి, లోబడి వారికి అణిగి మణిగి ఉండాలి. వారిని చీపు చేయకూడదు. ఏం చేయకూడదు? వారిని చీపుగా చూడకూడదు. భర్తల్ని అర్థవంతా నీకు యజమానుడు, నీకు ఘనతనిచ్చేవాడు నీ భర్త ఉంటేనే నీకు ఘనత.